Address in this session is write a brief note on international organizations working on climate change. Also write about Kyoto Protocol and Paris Agreement. వాతావరణ మార్పులపై పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థలపై సంక్షిప్త గమనిక వ్రాయండి. అలాగే క్యోటో ప్రోటోకాల్ మరియు ప్యారిస్ ఒప్పందం గురించి కూడా రాయండి. వీటి మీద కూలంకషంగా మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. చాలా డౌట్స్ ఉంటాయి చాలామందికి, అసలు ఇదేంటి, యుఎన్ఈపి ఏంటి, మధ్యలో క్యోటో ప్రోటోకాల్ అంటారు, ప్యారిస్ అగ్రిమెంట్ అంటారు, యుఎన్సిసిసి అంటారు, మరి డబ్ల్యూఎంఓ అంటారు, ఏంటి ఇవన్నీ, హౌ దే ఆర్ రిలేటెడ్, ఎందుకు ఇన్ని ఉన్నాయి. ఫస్ట్ ఐపీసీసీ గురించి చెప్తాను. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇంటర్ గవర్నమెంటల్, అది ఇట్ అసెసెస్ ది సైంటిఫిక్, టెక్నికల్ అండ్ సోషో ఎకనామిక్ ఇన్ఫర్మేషన్. ఇది ఏం చేస్తుందంటే శాస్త్రీయంగా దీన్ని విశ్లేషిస్తుంది, దేన్ని, క్లైమేట్ చేంజ్ని. అలాగే టెక్నికల్గా దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా అనలైజ్ చేస్తుంది. సోషో ఎకనామిక్ డైమెన్షన్స్ని అనలైజ్ చేస్తుంది. అండర్స్టాండింగ్ ది రిస్క్ ఆఫ్ హ్యూమన్ ఇండ్యూస్డ్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ నేచురల్గా జరిగితే దానికి మనం ఏం చేయలేం కాబట్టి యాంథ్రోపోజెనిక్ అంటే హ్యూమన్ ఇండ్యూస్డ్, మనుషులు చేయడం వల్ల వచ్చిన మార్పులు అనేదాన్ని ఇది పరిశీలిస్తుంది, విశ్లేషిస్తుంది. ఇండిపెండెంట్ బాడీ, ఇది ఐపీసీసీ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ అండర్ ది ఆస్పిషియస్ ఆఫ్ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ డబ్ల్యూఎంఓ వాళ్ళు, తర్వాత యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్ఈపి వాళ్ళు కలిసి ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు ఐపీసీసీ అనేదాన్ని. బెస్ట్ నోన్ ఫర్ ఇట్స్ కాంప్రహెన్సివ్ అసెస్మెంట్ రిపోర్ట్. సో వీళ్ళు అసెస్మెంట్ రిపోర్ట్స్ ఏఆర్స్ అని ఇస్తారు. ఇన్కార్పొరేటింగ్ సమ్మరీస్ ఫర్ పాలసీ మేకర్స్ ఫ్రమ్ ఏ సింథసిస్ రిపోర్ట్ అండ్ ఫ్రమ్ ఆల్ 3 వర్కింగ్ గ్రూప్స్. దానికి 3 వర్కింగ్ గ్రూప్స్ ఉన్నాయి. విచ్ ఆర్ వైడ్లీ రికగ్నైజ్డ్ యాజ్ ది మోస్ట్ క్రెడిబుల్ సోర్స్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్. మోస్ట్ క్రెడిబుల్, చాలా సైంటిఫిక్గా ఉంటుంది ఇది. ఇట్స్ ఆల్ ప్యూర్ సైన్స్ అండ్ క్లైమేట్ చేంజ్. ఊరికే భయపడిపోయేది అట్లా కాకుండా, టెంపరేచర్స్ అనుకోండి ఎంత మారింది, తర్వాత హరికేన్స్ వచ్చాయి, ఎన్ని వచ్చాయి, ఎంత ఇంటెన్సిటీ వచ్చాయి, ఇలాగా అంత డబ్ల్యూఎంఓ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటారు. వీళ్ళు అనాలిసిస్ చాలా బ్యూటిఫుల్గా అనాలిసిస్ చేస్తారు, దాని మీద అంతా డీటెయిల్డ్ అనాలిసిస్. ఇంకా ఏఆర్స్ ఉంటాయి. రైటింగ్ అండ్ అప్రూవల్ ప్రాసెస్ ఫర్ ఐపీసీసీ 6th అసెస్మెంట్ రిపోర్ట్, AR6 అంటారు దాన్ని, ఇంక్లూడింగ్ ది కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ వర్కింగ్ గ్రూప్స్ 2 and 3 and AR synthesis report is underway and expected to be completed in 2022. 6th రిపోర్ట్ 22లో వస్తుంది. వీటి రిపోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో యుఎన్ఎఫ్సిసిసిలో. తర్వాత విత్ ది 5th అసెస్మెంట్ రిపోర్ట్ heavily informing the landmark Paris Agreement in 2015. సో 2015లో ప్యారిస్ అగ్రిమెంట్ వచ్చింది కదా, అది ఒక ల్యాండ్మార్క్ అగ్రిమెంట్. దానికి 5th అసెస్మెంట్ రిపోర్టే ఫౌండేషన్ అనమాట. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు యాక్ట్ చేశారు, ప్యారిస్ అగ్రిమెంట్కి వచ్చారనమాట. ఐపీసీసీ షేర్డ్ ది 2007 నోబెల్ పీస్ ప్రైజ్ విత్ అల్ గోర్. సో దీనికి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఇచ్చారు ఐపీసీసీకి. ఇంకా యుఎన్ఈపి, ఇది నైరోబీ, కెన్యాలో ఉంది హెడ్ క్వార్టర్స్. ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ అథారిటీ అది. సో ఇట్స్ వర్క్ ఫోకసెస్ ఆన్ ఎన్విరాన్మెంటల్ డైమెన్షన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇది క్లైమేట్ కారణంగా సస్టైనబుల్, క్లైమేట్ చేంజ్ వస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండదు మనకి. అందుకోసము యుఎన్ఈపి అనేది క్లైమేట్ చేంజ్ ఒక ప్రాబ్లం అయితే దానికి ఒక సొల్యూషన్, ఇప్పుడు ఎట్లా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి అనే దాని మీద ఫోకస్ చేస్తారు. 7 డిఫరెంట్ థీమాటిక్ ఏరియాస్లో లైక్ క్లైమేట్ చేంజ్ మీద కూడా వాళ్ళు వర్క్ చేస్తారు. అదొకటే కదా వాళ్ళు చేసేది.
డిజాస్టర్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్, ఎకోసిస్టమ్స్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్, తర్వాత కెమికల్ అండ్ వేస్ట్, రిసోర్స్ ఎఫిషియన్సీ, ఎన్విరాన్మెంట్ అండర్ రివ్యూ. సో అన్ని రకాల డైమెన్షన్స్లో చేస్తారు. క్లైమేట్ చేంజ్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ డైమెన్షన్స్ విచ్ దే ఆర్ గోయింగ్ టు వర్క్, యుఎన్ఈపి ఆల్. ఇంకా ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ దట్ లీడ్ టు క్లైమేట్ చేంజ్ యాక్షన్స్. యాజ్ సమ్ ఎగ్జాంపుల్స్ వీ కెన్ నేమ్ రెడ్ ప్లస్ ప్రోగ్రామ్ వీళ్ళది. తర్వాత క్రాస్ సెక్టర్ క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోయలేషను. సో ఇలాంటి యాక్షన్స్ తీసుకోవడం ద్వారా ఒక క్లైమేట్ చేంజ్ని కౌంటర్ చేస్తారనమాట. క్లైమేట్ టెక్నాలజీ సెంటర్ అండ్ నెట్వర్క్, ఇవన్నీ కూడా వీళ్ళు ఇనిషియేటివ్స్. ఇంకా డబ్ల్యూఎంఓ ఏంటి? వెదర్, క్లైమేట్, వాటర్. సో క్లైమేట్ అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఉండేది, వెదర్ పర్టికులర్ టైంలో ఉంటుంది. సో ఇంకా వాటర్ గురించి, వీటి గురించి వీళ్ళు ఈ మూడు, దీస్ 3 ఆర్ కార్నర్ స్టోన్స్ ఆఫ్ వర్క్ హెల్డ్ బై డబ్ల్యూఎంఓ. ఈ మూడింటి గురించి వీళ్ళు ఫోకస్ చేస్తారు. డబ్ల్యూఎంఓ ఈజ్ వన్ ఆఫ్ ది లీడింగ్ ఆర్గనైజేషన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ కలెక్షన్ ఆఫ్ మెట్రలాజికల్ డేటా యూజ్డ్ ఇన్ రిపోర్ట్స్ సచ్ యాజ్ ఐపీసీసీ. ఇప్పుడు ఐపీసీసీకి రిపోర్ట్స్ కావాలి ఆథెంటిక్గా అంటే డబ్ల్యూఎంఓ నుంచి వస్తుంది వాళ్ళకి ఇన్ఫర్మేషన్. అలాగా వీళ్ళు దే గివ్ మెట్రలాజికల్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ టు ఎనీ ఆర్గనైజేషన్. తర్వాత అర్త్ సమ్మిట్ గురించి చెప్పాలి. 92లో మోర్ దెన్ 100 హెడ్స్ ఆఫ్ స్టేట్స్ రియో డి జెనీరోలో బ్రెజిల్లో ఫస్ట్ ఇంటర్నేషనల్ అర్త్ సమ్మిట్లో కన్వీన్ అయింది. అది అర్జెంట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి అక్కడ డిస్కస్ చేశారు. సో ఈ పర్యావరణ పరిరక్షణ అన్న దాని మీద అక్కడ అర్త్ సమ్మిట్ జరిగింది. సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి కూడా డిస్కస్ చేశారు. తర్వాత దీన్నే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అంటారు. అదే అర్త్ సమ్మిట్. ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్, రియో డి జెనీరోలో వచ్చిన ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ ఏంటంటే కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, జీవ వైవిధ్యం మీద ఒక కన్వెన్షన్ ఏర్పాటు చేయడం. తర్వాత ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ యుఎన్ఎఫ్సిసిసి. తర్వాత యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్. సో ఈ డెజర్ట్స్, ఎడారులు తయారవుతున్నాయి కదా, దాని మీద ఒక కన్వెన్షను, క్లైమేట్ చేంజ్ మీద ఒకటి, బయోలాజికల్ డైవర్సిటీ జీవ వైవిధ్యం మీద ఒకటి. ఈ 3 ఇంపార్టెంట్ కన్వెన్షన్స్కి పురుడు పోసుకున్నాయి ఈ అర్త్ సమ్మిట్లో రియో డి జెనీరోలో. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అంటే గ్రీన్ క్లైమేట్ ఫండ్. సో గ్లోబల్ ఫైనాన్షియల్ ఫండ్ ఫోకస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ టు మిటిగేషన్ అండ్ అడాప్షన్ ఇనిషియేటివ్స్. నేను ఇంకొక సెషన్లో దీని గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది గ్లోబల్ వార్మింగ్ కాకుండా ఉండాలంటే గ్లోబల్ వార్మింగ్ రిలేటెడ్ గ్యాసెస్ ఉన్నాయి కదా, గ్రీన్ హౌస్ గ్యాసెస్, వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలనేది మిటిగేషన్. ఒకవేళ గ్లోబల్ వార్మింగ్ అయితే బాగా అఫెక్ట్ అయిపోతున్నారు, వరదలు వస్తాయి, కరువులు వస్తాయి, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలనేది అడాప్షన్ అనమాట. ఫాలోయింగ్ ది ప్యారిస్ అగ్రిమెంట్, గోల్ ఆఫ్ కీపింగ్ క్లైమేట్ చేంజ్ బిలో 2 degrees సెల్సియస్. 2 degreesలో కంటే ప్రీ ఇండస్ట్రియల్ కంటే 2 degrees ఎక్కువ ఉండొచ్చు అంతే. వైల్ పేయింగ్ పర్టికులర్ అటెన్షన్ టు ది నీడ్స్ ఆఫ్ సొసైటీస్ that are highly vulnerable to the effects of climate change, in particular least developed countries. వీళ్ళు ఎల్డీసీస్, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్కి హెల్ప్ చేయాలని, స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్, చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి మునిగిపోతాయి, వాటికి ఎట్లా అని, ఆఫ్రికన్ స్టేట్స్కి ముఖ్యంగా ఈ 3 ఏరియాస్లో ఈ 3 టైప్స్ ఆఫ్ కంట్రీస్కి వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తారు
GCF గ్లోబ్ గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనమాట. బ్రిడ్జ్ బిట్వీన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ క్లైమేట్ యాక్షన్ అది వీళ్ళు చేస్తుంటారు. ఇంకా ఈ కాప్ మీటింగ్స్ ఎప్పుడు జరిగాయి ఇవన్నీ కూడా UNFCCCలో జరిగే కాప్ మీటింగ్స్. ఫస్ట్ మీటింగ్ బెర్లిన్ జర్మనీలో జరిగింది. మళ్ళా జెనీవా, తర్వాత క్యోటో. అది ఇంపార్టెంట్ ఎందుకంటే అది అక్కడ క్యోటో ప్రోటోకాల్ అని వచ్చింది కదా. తర్వాత బ్యూనస్ ఐరిస్ అర్జెంటీనాలో, మళ్ళా జర్మనీ. ఇది ఆల్ 5 కాంటినెంట్స్లో మూవ్ అవుతూ ఉంటుంది. దీంట్లో ఎవరన్నా జాబ్ చేయాలంటే చేస్తే ప్రపంచమంతా చుట్టచ్చు అనమాట. ప్రతి సంవత్సరం ఒక్కొక్క కాంటినెంట్కి వెళ్ళిపోతుంది. సో బాన్ జర్మనీకి, తర్వాత హేగ్ నెదర్లాండ్స్, మళ్ళా బాన్ జర్మనీ, మెరకష్ మొరాకో, న్యూఢిల్లీ ఇండియాలో కూడా జరిగింది 2002లో న్యూఢిల్లీ ఇండియా COP 8. సో మిలాన్ ఇటలీ, బ్యూనోస్ ఐరిస్ అర్జెంటీనా, మాంట్రియల్ ప్రోటోకాల్ అంటారు, అది కూడా ఇంపార్టెంటే. తర్వాత నైరోబీ కెన్యా, బాలి ఇండోనేషియా 2007లో. తర్వాత పోలాండ్లో జరిగింది. డెన్మార్క్, మెక్సికో, సౌత్ ఆఫ్రికా, ఖతార్, మళ్ళా పోలాండ్, మళ్ళా పెరు. ఇది ప్యారిస్ అగ్రిమెంట్ చాలా ఇంపార్టెంట్. 2015 ప్యారిస్ అగ్రిమెంట్ COP 21 ఇది ఇంపార్టెంట్. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత మొరాకో, జర్మనీ, పోలాండ్, స్పెయిన్. ఇప్పుడు 2021లో గ్లాస్గో యునైటెడ్ కింగ్డమ్లో జరిగింది. నెక్స్ట్ జరిగేటివి ఏమంటే షర్మ్ ఎల్ షేక్ ఈజిప్ట్, తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అవి 2022-23లో జరగబోతున్నాయి. ఇంకా క్యోటో ప్రోటోకాల్ గురించి తెలుసుకున్నాం. ఇట్ అవుట్లైన్ ది గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ రిడక్షన్ ఆబ్లిగేషన్. నెక్స్ట్ 1 కంట్రీస్కి GHG ఎమిషన్స్కి ఆబ్లిగేషన్స్ కొన్ని ఇచ్చారు, అంటే ఇంతకంటే ఉండకూడదని. అలాంగ్ విత్ వాట్ కేమ్ టు బి నోన్ యాజ్ కియోటో మెకానిజం అనేదాన్ని తీసుకొచ్చారు వీళ్ళు. కియోటో మెకానిజం ఇది జపాన్లో జరిగింది. సచ్ యాజ్ ఎమిషన్స్ ట్రేడింగ్, కార్బన్ ఎమిషన్స్ ట్రేడ్ చేయడం. అంటే మనం ఇక్కడ కార్బన్ సింక్ లాగా ఎక్కడన్నా డెవలప్ చేసాము, దాన్ని ఎక్కడన్నా ఎమిట్ చేసినారు కదా, వాళ్ళు వీళ్ళకి పే చేస్తారనమాట. అది కార్బన్ ట్రేడింగ్. క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం, తర్వాత జాయింట్ ఇంప్లిమెంటేషన్, వీటి గురించి వీళ్ళు వర్క్ చేశారు. మోస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ అండ్ సమ్ సెంట్రల్ యూరోపియన్ ఎకానమీస్ ఇన్ ట్రాన్సిషన్ ఆల్ డిఫైన్డ్ యాజ్ Annex B కంట్రీస్. తర్వాత అగ్రీడ్ టు లీగలీ బైండింగ్ రిడక్షన్ ఇన్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఆఫ్ అన్ యావరేజ్ 6 to 8% బిలో 1990 లెవెల్స్. 1990 కంటే 6 to 8% తగ్గిస్తాము అని Annex B కంట్రీస్, సో యూరోపియన్ నేషన్స్, తర్వాత మోస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ ఇలా చెప్పాయి. 2008-2012 మధ్యలో డిఫైన్డ్ యాజ్ ది ఫస్ట్ ఎమిషన్స్ బడ్జెట్. ఎమిషన్స్కి ఒక బడ్జెట్ ఇచ్చారు, అంటే ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టలేము, అంటే ఇంతకంటే ఎక్కువ డ్యామేజ్ చేయలేము క్లైమేట్ని, ఇంతకంటే ఎక్కువ కార్బన్ ఎమిషన్స్ చేయలేము అని. సో కార్బన్ బడ్జెట్ అంటారు దాన్ని. తర్వాత క్యోటో ప్రోటోకాల్లో యునైటెడ్ స్టేట్స్ వుడ్ బి రిక్వైర్డ్ టు రెడ్యూస్ ఇట్స్ టోటల్ ఎమిషన్స్ బై 7% బిలో 1990 లెవెల్స్. అది వాళ్ళు కమిట్మెంట్. కానీ కాంగ్రెస్ డిడ్ నాట్ రాటిఫై ది ట్రీటీ. సో క్లింటన్ సైన్ చేసాడు కానీ, సో డెమోక్రాట్స్ సైన్ చేస్తుంటారు, రిపబ్లికన్స్ అడ్డుకుంటుంటారు. ఇది అక్కడ జరిగేది. బుష్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్ప్లిసిట్లీ రిజెక్టెడ్ ది ప్రోటోకాల్. 2001లో వీళ్ళు ప్రోటోకాల్ని రిజెక్ట్ చేసేసారు. అలాగే ప్యారిస్ అగ్రిమెంట్ని ట్రంప్ రిజెక్ట్ చేశాడు. మళ్ళీ బైడెన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ పాలసీస్ అతను సపోర్ట్ చేస్తున్నాడు. ప్యారిస్ అగ్రిమెంట్ విషయానికి వస్తే COP 21లో అది వచ్చింది. ఇట్ కవర్స్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్, అడాప్షన్ అండ్ ఫైనాన్స్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి: మిటిగేషన్, అడాప్షన్, ఫైనాన్స్. సో ప్యారిస్ అగ్రిమెంట్లో లాంగ్ టర్మ్ టెంపరేచర్ గోల్
ఈజ్ కెప్ట్. ఇది ఫస్ట్ టైం ఇక్కడ 2 degrees సెంటిగ్రేడ్ అబౌవ్ ది ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్. ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ కంటే 2 degrees మాత్రమే పెంచాలి. అంటే దాని నుంచి తగ్గించమనట్లేదు, పెరగచ్చు, కానీ 2 degrees కంటే ఎక్కువ పెరగకూడదు ప్రీ ఇండస్ట్రియల్ టెంపరేచర్స్ కంటే. అండ్ ప్రిఫరబుల్లీ లిమిట్ టు 1.5C, అంటే 1.5 degreesకి చేయగలిగితే ఇంకా మంచిది, అది వాళ్ళు చెప్తున్నారు. రికగ్నైజింగ్ దాట్ దిస్ వుడ్ సబ్స్టాన్షియలీ రెడ్యూస్ ది ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఇప్పటికే 1.2 degrees పెరిగిపోయింది ప్రీ ఇండస్ట్రియల్ కంటే, ఇంకా ఎక్కువ లేదు అక్కడ స్కోప్. మనకి చాలా ఫాస్ట్గా యాక్ట్ చేయాలి. ఇదంతా ఫౌండేషను ప్యారిస్ అగ్రిమెంట్. 2 degrees, తర్వాత 1.5C, వీటి గురించి వాళ్ళు మాట్లాడారు. ఎమిషన్స్ షుడ్ బి రెడ్యూస్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ రీచ్ నెట్ జీరో బై ది మిడిల్ ఆఫ్ 21st century. 21st centuryకి నెట్ జీరో అచీవ్ చేయాలా అంటున్నారు. అంటే ఎమిషన్స్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, తర్వాత సింక్స్ ఉంటాయి. అంటే సింక్స్ ల్యాండ్, మరి గ్రీన్ ప్లాంట్స్, తర్వాత ఓషన్స్, ఈ 3 మేజర్ సింక్స్. ఈ ఎమిషన్స్కి సింక్స్కి ఈక్వల్ కావాలి. ఇక్కడ ఎన్ని టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈక్వలెంట్ ఎమిట్ చేస్తామో అన్ని టన్స్ అబ్జార్బ్ చేసుకోవాలి ఇవన్నీ. అది నెట్ జీరో అంటే. అది ఎప్పటికి రావాలి? 2050కి నెట్ జీరో రావాలి. అది వాళ్ళ డెసిషన్. తర్వాత ప్యారిస్ అగ్రిమెంట్లో ఇంకా ఏం చెప్పారంటే, యాజ్ పర్ ది అగ్రిమెంట్ బై 2020 కంట్రీస్ సబ్మిట్ దేర్ ప్లాన్స్ ఫర్ క్లైమేట్ యాక్షన్ నోన్ యాజ్ నేషనలీ డిటర్మిన్డ్ కాంట్రిబ్యూషన్స్. ఇది ఇంపార్టెంట్ టర్మ్, గుర్తుపెట్టుకోవాలి మనం. NDCs అంటారు. ఆ కంట్రీస్ అన్నీ కొన్ని ఎంత కాంట్రిబ్యూట్ చేయబోతున్నాయి ఈ పాజిటివ్ యాక్షన్ కోసం, క్లైమేట్ యాక్షన్ కోసం అనేది నేషనాలిటీస్ అన్ని నేషన్స్ డిటర్మిన్ చేసుకోవాలి. ఇన్ దేర్ NDCs కంట్రీస్ కమ్యూనికేట్ యాక్షన్స్ దే విల్ టేక్ టు రెడ్యూస్ దేర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, ఏం తీసుకోబోతున్నారని. ది ప్యారిస్ అగ్రిమెంట్ ప్రొవైడ్స్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ ఫైనాన్షియల్, టెక్నికల్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ సపోర్ట్ టు దోస్ కంట్రీస్. ఈ కంట్రీస్కి ఆర్థిక సహాయం ఎట్లా చేయాలా, సాంకేతిక సహాయం ఎలా చేయాలా, వాటి యొక్క శక్తి సామర్థ్యాలు ఎలా ఇంప్రూవ్ చేయాలా అనే దాని మీద ఈ ప్యారిస్ అగ్రిమెంట్ NDCsకి సపోర్ట్ చేస్తుంది అన్నమాట. NDC డిక్లేర్ చేసిన తర్వాత. సో ఇది ఈ ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థలు, వాటి ఇవన్నీ హౌ దే ఆర్ రిలేటెడ్ అనేది మనకు అర్థమైంది. ప్యారిస్ అగ్రిమెంట్ ఇంపార్టెన్స్ అర్థమైంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు ఏం డౌట్లు ఉన్నా 8101010185 దీనికి వాట్సాప్ చేయండి. సరేనా? హ్యావ్ ఏ గుడ్ డే.